నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్ళు రాళ్ళు ఇంట్లో పెట్టుకొని రెడ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ నియోజకవర్గంలో నీకు పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? అప్పుల పాలైనటువంటి రెడ్ల సంఖ్య ఎంత? ఎంతమందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నీ ప్రభుత్వంలో నిన్ను నమ్మి పనిచేస్తే? ఎంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది రెడ్లకి? కేవలం రెడ్డి సామాజిక వర్గానికే. పెరాలసిస్ ఎంతమందికి అటాక్ అయింది నీకోసం ఆస్తులు పోగొట్టుకొని అప్పులు చేసి అప్పుల పాలై కుటుంబంలో మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నటువంటి రెడ్ల సంఖ్య ఎంత? పరామర్శించావా ఏ రోజన్నా? ఈరోజు రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడితే నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది అనుకుంటే ఈ రోజు నుంచి ప్రకాష్ అనే పిలుస్తాను. నేను ప్రకాష్ రెడ్డి అని పిలిచి నిన్ను రెడ్డి అంటే రెడ్ల ఆత్మగౌరవం దెబ్బతింటుందనే భావన వాళ్ళలో కలిగితే ఈ రోజు నుంచి నిన్ను ప్రకాష్ అనే పిలుస్తాను. నన్ను అక్రమ ఆస్తులు అని మాట్లాడుతూ ఉన్నావు. రా నా నియోజకవర్గంలోకి రా, నా పరిపాలన మీద విచారించు. ఎక్కడైనా నీ నియోజకవర్గంలో నీ 5 ఏళ్ల పరిపాలనలో నువ్వు చేసినటువంటి దందాలు, అక్రమాలు, బెదిరింపులు, భూ కబ్జాలు నేను చేశానేమో అడుగు వచ్చి ఒకసారి. నేను చేశానేమో వచ్చి అడుగు ఒకసారి. అక్రమ ఆస్తులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేకి నైతిక హక్కు ఉందా నీకు? 2019కి ముందు ఇల్లు అమ్ముకొని పోటీ చేస్తానని చెప్పి మొసలి కన్నీరు గార్చి రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద రెడ్డి దగ్గర నుంచి ధనిక రెడ్డి వరకు నీకు ఆర్థికంగా సపోర్ట్ చేశారు. ఏం చేసినావు గెలిచిన తర్వాత నువ్వు? ఈ పేపరు మీరు బాగా గమనించండి. ఒకవేళ ఇది ఈనాడు, ఇది సాక్షి, ఇదేది ఆంధ్రజ్యోతి ఈనాడు కాదు, ఇది సాక్షి. ఎవరున్నారు దీంట్లో? ఎవరున్నారు ఇక్కడ? ఈ చక్రపాణి అనే అతను. ఇక్కడ నిందితుడు రాజశేఖర్ రెడ్డి. విజయవాడలో గాంధీ బజార్లో కోట్ల రూపాయలు చేసే స్థలం కోసం నలుగురు కలిసి ఈ చక్రపాణిని హత్య చేసినారు. హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి నిందితుడు నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి. వచ్చిన ఈ ముగ్గురు హత్య చేసిన భాగస్వాముల్లో మళ్ళీ ఒకరిని చంపినారు. ఒకరిని చంపి ఈరోజు నువ్వు ఇక్కడ ఇంటి బాడిగా కట్టలేదు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉంటే, విజయవాడ నడిబొడ్డున కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భవనం రక్తపు కూడు కాదా? బ్రాహ్మణులో వైశ్యాసో చంపి కుటుంబాన్ని బయటకు వచ్చిన తర్వాత బెదిరించి రాయించుకున్న ఆస్తి కాదా? దీని ఖరీదంతా? ఇది మీకు సంబంధం లేదా? ఇది సాక్షి పేపర్ కాదా? రాసింది హత్యలు, దౌర్జన్యాలు, దుర్మార్గులు, బెదిరింపులు, భూ కబ్జాలు చేసే నీచ సంస్కృతి కలిగిన మీరు నన్ను మాట్లాడతారా? ఇవే కాదు, అమ్మ డైరీ అని చెప్పేసి ఒక డైరీ పెట్టి నువ్వు మోసం చేసిన మహిళలు ఎవరు? అత్యధిక శాతం రెడ్డి మహిళలు. అత్యధిక శాతం కాదు, మొత్తం వైసీపీ సానుభూతి పరులు. దాదాపు 6 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు సమీకరించి దాని ద్వారా షూరిటీ వేయించుకొని లోను తీసుకొని వాల్మీకుల భూముల్ని తక్కువ రేటుకి బెదిరించి వాల్మీకుల భూముల్ని నువ్వు కాజేయలేదా? ఈరోజు దానిలో ఖరీదెంత? 100 కోట్లు కాదా? బాగేపల్లి దగ్గర నువ్వు నీ మిత్రుడు కలిసి వేసేటువంటి వెంచర్ ఖరీదెంత? ఆదర్శ్ నగర్లో 1.5 ఎకరా ఎంత విలువ చేస్తుంది? లోగాలో బిల్లాస్లో నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి ఉండడం లేదా? దాని ఖరీదెంత? మై హోమ్లో కన్స్ట్రక్షన్లో ఉన్న విల్లా ఎవరివి? 2019లో ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు చెప్పి వైసీపీ రెడ్ల దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళందరినీ మోసం చేసి ఈరోజు ఈ అక్రమ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి?
విజయవాడ నగరంలో నడి బొట్టున్నటువంటి ఈ ఖరీదైన బిల్డింగ్కు నీకు సంబంధం లేదని చెప్పగలరా? ఈరోజు నా గురించి మాట్లాడే ముందు వీటన్నిటి మీద చర్చిద్దామా? ఈరోజు నీ ఆస్తుల ఖరీదెంత, నా ఆస్తుల ఖరీదెంత? నేను ఒక కురవ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరుడు. గత 5 సంవత్సరాలుగా పాపం వైసీపీ సానుభూతిపరుడు మా ఎమ్మెల్యే క్యాండిడేటు ఇల్లు అమ్ముకున్నాడు అని చెప్పి కొత్త ఇల్లు కట్టుకున్న ఇల్లు మీకు ఇస్తే 7 సంవత్సరాలు నరకం చూపించారు. 7 సంవత్సరాలు నరకం చూపించారు. ఇంటి రెంట్ కట్టయ్యా, రాజకీయాలు మళ్ళీ చేస్తూ అన్న దానికి ఒకవైపు వాళ్ళని బెదిరిస్తావు, నా మీద అటాక్ వస్తావు. రాజు బాగా గుర్తించినాడు నన్ను, ఇంటి బాడిగ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని ఖరీదు పాపం అతి తక్కువలో తక్కువ 100 కోట్లు. అతి తక్కువలో తక్కువ గాంధీ బజార్ హోటల్ ఐలాపురం దగ్గర రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ రక్తపు కూడు విలువ జస్ట్ 100 కోట్లు. ఇంకా నా పదవుల గురించి, లోకేష్ గారికి బినామీ, ఆయన ఆస్తులు వీడి పేరు మీద పెట్టుకున్నాడు కాబట్టే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభ్యుడు, టీటీడీ బోర్డు మెంబరు, తర్వాత ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు 4 పదవులు ఉన్నాయని హేళనగా మాట్లాడడం జరిగింది. 4 పదవులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో మాదిగలకు ఇచ్చేటువంటి గుర్తింపు. ఈరోజు అనిత గారు ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు, పొలిట్ బ్యూరో, ఎమ్మెల్యే, హోంమంత్రి. మా స్వామి గారు మాల సామాజిక వర్గం, ఎమ్మెల్యే, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా సునీల్ అన్న మాల సామాజిక వర్గం, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కోర్ కమిటీలో సభ్యుడు. మా వెంకటరాజు మాదిగ సామాజిక వర్గం, ఎమ్మెల్యే, జోనల్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మా సౌమ్య విప్పు, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మాదిగలకు మా పార్టీ, మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి అవకాశాలు, మాదిగలకు మా లోకేష్ గారు ఇచ్చేటువంటి అవకాశాలు, నీ పార్టీలో నీకు పదవులు రాకపోతే కేవలం ఒక దళితునికి 4 పదవులని ఎంత హేళనగా మాట్లాడావు ప్రకాష్ రెడ్డి. రెడ్డి అనకూడదు పాపం, నా రెడ్డి సామాజిక వర్గం ఫీల్ అవుతుంది. ప్రకాష్, వాడు వీడు తేల్చుకుందామని చెప్పావు. నేను చెప్తా అన్నా నీకు నాకు మధ్య యుద్ధం. ఇది జీవితకాలం, రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను 100% వేటాడుతా. లేని ఆరోపణలు చేసి సమాజంలో నా గౌరవానికి భంగం కలిగించిన నిన్ను, నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. ఇంత నీచ చరిత్ర కలిగిన నువ్వు నా గురించి మాట్లాడతావా? దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, మా తాతల ఎమ్మెల్యేలో, మా నాన్న ఎమ్మెల్యేనో కాదు, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి కష్టపడి స్థాయికి వచ్చే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, నారా లోకేష్ గారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆశీస్సులతో 4 పదవులు అని చెప్పేసి నువ్వు 4 పదవులు అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను గర్వంగా చెప్పుకునే 5వ పదవి ఉంది. ఇప్పుడున్న పదవులు కాల పరిమితి అయితే ఉండొచ్చు, పోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తని, పసుపు సైనికుణ్ణి, ప్రాణం ఉన్నంత వరకు పసుపు జెండాను మోసేటువంటి సైనికుని గర్వంగా చెప్తా. ఇది నా మొదటి పదవి, 5వ పదవి. నేను గర్వంగా చెప్పగలను. ప్రకాష్, ఇద్దరు రోడ్డు మీదకి వచ్చినారు. ఇద్దరు, ప్రకాష్ రెడ్డి, ఇంకొక ఆయన, పేరెందుకు చెప్పాలనే, పక్కకి వెళ్ళి ఆడుకోమని చెప్దాం అనుకున్నా. వీళ్ళిద్దరికి ఒకే సారూప్యం ఉంది. ఒకరు రెడ్డి సోదరుడి ఇంట్లో ఉండి ఇల్లు ఖాళీ చేయకుండా బాడిగీకున్నటువంటి వ్యక్తి, ఇంకొక అతను కురవ సోదరుడి ఇంట్లో ఉండి బాడిగీకోకుండా ఇల్లు ఖాళీ చేయనటువంటి వ్యక్తి. ఈరోజు వీళ్ళిద్దరు కలిసి పోరాటం చేస్తాండ్రు. ఇద్దరు కలిసి ఒకే చోటే ఉన్నారనుకుంటా. ఎవరెక్కువ రోజులు బాడిగీకుండా ఉన్నామో అని చెప్పి సిగ్గుందా?